నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకారావు. మొన్న మోడీ గారు హైదరాబాద్ వచ్చి ఒక మాట అన్నారు. మధ్య తరగతి వాళ్ళందరూ కూడా పొదుపు చేయడం నేర్చుకోండి అని చెప్పేసి, ఎక్కువగా బయట తిరగకండి, వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడానికి ప్రయారిటీ ఇవ్వండి, బంగారం ఏడాది పాటు కొనకండి, ఇలాంటి వాటి మీద కొన్ని సూచనలు జారీ చేసి వెళ్ళారు. మరి ఆ చెప్పిన తర్వాత చాలా మంది మోడీ గారిని విమర్శించారు. ఫస్ట్ మీరు ఆచరించి చూపించండి, తర్వాత వచ్చి చెప్తారు కానీ అని చెప్పేసి. ఇప్పుడు మోడీ గారు అలానే కేంద్ర పాలిత రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో అక్కడికి సంబంధించిన నాయకులు కావచ్చు, ఇటు ఏపీలో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్, పవన్ కళ్యాణ్ వీరందరూ కూడా వాళ్ళ సెక్యూరిటీలో 50% తగ్గించుకున్నారు. అంటే వాహనాలని ఆల్మోస్ట్ తగ్గించి కొన్నిటిని మాత్రమే ఉపయోగిస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటకు వచ్చే విధంగా వాళ్ళ ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. మరి దీని మీద కూడా విమర్శలు వస్తున్నాయి. ఆచరించి చూపించండి అన్నారు, ఆచరిస్తుంటుంటే దాన్ని కూడా విమర్శిస్తున్నారు. మరి దీన్ని ఎలా చూడాలి, అసలు వాళ్ళకి ఏం కావాలి అనే దాని మీద డిస్కస్ చేద్దాం. మనతో పాటు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కూసంపూడి శ్రీనివాస్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడతాం. నమస్కారం సార్. ఫస్ట్ ఏమో ఆచరించి చూపించి తర్వాత మాకు చెప్పండి అన్నారు. సరే, ఇప్పుడు ఆచరించి చెప్తుంటుంటేనేమో దేని మీద కూడా విమర్శలు చేస్తున్నారు. ఏంటి సార్, వాళ్ళకి ఏం కావాలి? వాళ్ళకి ఏం కావాలి అనేది కాదమ్మా. మోదీ గారు అవును అంటే వాళ్ళు కాదనాలి, అంతే. మోదీ గారు కాదు అంటే వాళ్ళు అవును అనాలి. దాంట్లో ఒక తార్కికం, ఒక వాస్తవం ఇదేమి చూడడానికి లేదు. విమర్శించడమే పని మాట. అంటే ఒక దేశాధినేతగా మోదీ గారు ఇప్పుడు ఎందుకు చెప్పవలసి వచ్చింది ఆ మాట? ఒక చర్చ, దాంట్లో చర్చలో ప్లస్ మైనస్ అన్ని కూడా చర్చించుకోవచ్చు, తప్పులేదు. కానీ మోదీ గారు చెప్పాడు కాబట్టి మనం విమర్శించాలి అంతవరకే అనేటువంటి విధానంతో. ఇప్పుడు మోదీ గారు ఫ్లైట్లో వెళ్తలేదా, మోదీ గారు సూట్ వేసుకుంటలేదా, మోదీ గారు బ్లాక్ కలర్ పెట్టుకోలేదా, అది కాదు కదా. ఇప్పుడు మోదీ గారు చింపిరి జుత్తుతోటి, చిరిగిపోయిన బట్టలతోటి రావాలా అంటే అర్థం ఉండాలి. విమర్శ చేయడానికి కూడా అర్థం ఉండాలి. ఈ రోజున ప్రపంచం కుగ్రామం అయిన తర్వాత ప్రపంచంలో జరిగేటువంటి ప్రతి పరిస్థితులు ఇతర దేశాల మీద ప్రభావం చూపిస్తాయి. ఎక్కడో ఇరాన్, అమెరికా, లేకపోతే ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం జరుగుతుంటేనో, లేకపోతేనేమో రష్యాను, ఉక్రెయిన్ యుద్ధం జరుగుతుంటే మనకేంటి అనుకుంటే కుదరదు కదా. ఇప్పుడు పెట్రోల్, డీజిల్ మనకు అక్కడి నుంచి రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దాని హార్మోజ్ జలసంధి గురించి ఎంత దారుణంగా ఉందంటే, ఏదో రైల్వే గేట్ ఎత్తుతున్నట్టు రోజు ఎత్తుతున్నారు, రోజు దించుతున్నారు, పెద్ద గొడవ కింద ఉంది అక్కడ. అటువంటిప్పుడు ప్రపంచం మీద అన్ని దేశాల మీద ప్రభావం ఉంటుంది. కాస్త ఎక్కువ ఉండొచ్చు, కాస్త తక్కువ ఉండొచ్చు. అందులోనే భారతదేశంలో అతిపెద్ద దేశం, దాదాపు 140 కోట్ల మంది ప్రజలు ఉన్నటువంటి ఈ దేశం మీద అనేక రకాలుగా ప్రభావాలు చూపిస్తూ ఉంటాయి. అంటే నాయకుడికి కావాల్సిందేమో 2 కావాలి. ముందు ఒకటి రాజనీతి శాస్త్రం తెలియాలి, రెండోది ఆర్థిక శాస్త్రం తెలియాలి. రాజనీతి శాస్త్రం అంటే పరిపాలన విధానాలు అన్నీ ఉంటాయి, అదే విదేశాంగ విధానాలు ఉంటాయి, విదేశాలతో ఎలా సంబంధాలు ఉండాలి, ఒకవేళ విదేశీ శక్తులు దాడి చేస్తుంటే ఏ విధంగా ఎదుర్కోవాలి, ఇవన్నీ రాజనీతి శాస్త్రాలు. ఆర్థిక శాస్త్రం కూడా తెలిసి ఉండాలమ్మా. అంటే కేవలం ప్రజలు డబ్బులు కడుతున్నారు కాబట్టి, ట్యాక్సులు కడుతున్నారు కాబట్టి ఆ డబ్బుల్ని సేకరించడం, తిరిగి మళ్ళీ ప్రజల అకౌంట్లో వేయడం, అదే పరిపాలన అనుకుంటే ఎలా కుదురుద్ది? అంతే. అప్పుడు ప్రభుత్వాలు అవసరం లేదు కదా. ఇప్పుడు ప్రభుత్వాలు చేయవలసిన పనులు చాలా ఉన్నాయి. అంటే ఓన్లీ ట్యాక్స్ వసూలు చేసుకోవడం, ప్రజల అకౌంట్లో వేయడం అంటే నిన్ను నన్ను ఒక థర్డ్ పార్టీ కింద, ఒక కంపెనీ కింద పెట్టుకుని మనకి ఇచ్చేసిన బాధ్యత, మనం ఎంప్లాయీస్ని పెట్టుకుని ప్రజల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయడం, నెల నెల అకౌంట్లో వేసేయడం, అది కాదు. ఎంత పెద్ద కోటీశ్వరుడైనా, అంబానీ కావచ్చు, అదానీ కావచ్చు, వాళ్ళు పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుకోవచ్చు, రకరకాలుగా చేసుకోవచ్చు. కానీ ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ ఎయిర్పోర్ట్ కట్టుకోలేడు కదా, కట్టుకోలేడు. ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ రోడ్లు వేసుకోలేడు కదా, అది ప్రభుత్వం చేయాలి. నేను అంటుంది ఇక్కడ మురికి కోపంగా ఉండిపోయిందండి ముంబైలో ఒక ప్లేస్లోని, కాస్త దూరంలో మన అంబానీ గారు పెద్ద బిల్డింగ్ కట్టుకున్నాడు. ఆయన మరి ఆ మురికి కోపంలో ఉంటే దోమలో ఆ చెత్త చెదారం నుంచి పుట్టినటువంటి అన్నీ కూడా మరి ఆయన ఇంట్లోకి వెళ్ళి కుట్టవా? ఎందుకు కుట్టవు? అంటే ప్రభుత్వం చేయవలసిన కొన్ని పనులు ఉంటాయి, ఆ పనులు ప్రభుత్వం చేయాలి. ఆ విధంగా చేసుకున్న భాగమే ఈ రోజున నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇవన్నీ ప్రభుత్వానికి కొన్ని బాధ్యతలు ఉంటాయి. ఈరోజు రాబోయే ముప్పు ముందుగానే ఊహించుకుని, సరే ఇటువంటి పరిస్థితుల్లో మనం జాగ్రత్తగా ఉండి ముఖ్యంగా అంటే ఏ ప్రభావం చూపినా పడేది ఎవరి మీద పడద్దు అంటే ముఖ్యంగా మధ్యతరగతి ప్రజల మీద పడద్ది. డబ్బున్న వాడికి ఇబ్బంది లేదు, బాగా కింద ఉన్న వాళ్ళకి ఇబ్బంది లేదు, అటు ఇటు కాకుండా నలిగిపోయేటప్పుడు కూడా మధ్యతరగతి ప్రజలు. అందుకని కొంచెం జాగ్రత్తగా పెట్రోల్, డీజిల్ చాలా జాగ్రత్తగా వాడుకోండి. మనకి బంగారం అంటే పిచ్చ కదా, భారతీయుల కంటే బంగారం పిచ్చ కాబట్టి కొన్నాళ్ళు బంగారం కొనకండి. తర్వాత ఏమో ఇంధనం చాలా జాగ్రత్తగా వాడుకోండి. ప్రత్యామ్నాయ ఇంధన మార్గాల మీద కూడా ఆలోచన చేసుకోండి. అంటే కొన్ని సూచనలు, అంటే పామాయిల్ లాంటి వంటకాల్లో అవి కూడా తగ్గించండి, ఆరోగ్యానికి కూడా మంచిది. అంటే ఒక దేశాధినేతగా, ఒక పెద్ద మనిషిగా ఆయన చెప్పినటువంటి వ్యవహారాలు ఎందుకు చెప్తున్నాడు? రేపు పొద్దున్నండి ఒకేసారి టైట్ అయిపోయింది, సపోజ్ ఇది ఇంధన కొరత వచ్చిందనుకో,
ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నటువంటి కనీస జ్ఞానం లేదా అని అడుగుతారు. వాళ్ళే విమర్శిస్తారు. ఇప్పుడు ఆల్రెడీ పైన ఎప్పుడైతే మోదీ గారు అనౌన్స్మెంట్ చేశారో ఇమీడియట్గా బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు కావచ్చు, మన ఆంధ్రప్రదేశ్ సంబంధించి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ వాహనాలన్నింటి కూడా 50% తగ్గించుకున్నారు, లోకేష్ గారితో సహా. ఎందుకంటే ఒక పిలుపు ఇచ్చిన తర్వాత ఆ పిలుపుకి సంబంధించి మనం ఏం చేయాలి, మనం ఆదర్శంగా నిలబడాలి ప్రజలకి. ఇప్పుడు ఏమైపోతుందంటే మన భారతదేశంలోని, అంటే అన్ని చోట్ల భారతదేశంలోనే కాదు, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని ఉపయోగించుకోవడం పెద్ద షేమ్గా ఫీల్ అవుతున్నారు. మీ ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తున్నారు అనుకోండి, అది పెద్ద షేమ్ కింద ఫీల్ అవుతున్నారు. ఒక మెట్రోలో ప్రయాణం చేస్తుంటే అదేదో తక్కువలో ఫీల్ అవుతున్నారు. కొన్ని అసలు బాగా ఆర్థికంగా ఎదిగిన దేశం అన్నదానికి కొన్ని మార్గాలు ఏమైనా ఉన్నాయంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని ఎక్కువ ఉపయోగించుకోవాలి. అది మానేశారు. ఇప్పుడు ఎక్కడన్నా సైకిల్ దిక్కుతాడు, సైకిల్ మీద వెళ్తున్నాడా, అది చీప్ కింద, అంటే నడుస్తుంటే అదో రకమైపోయింది. ఇటువంటి భావనలో మనం ఏంటంటే ఆర్థికంగా రేపొద్దున ఎటువంటి ఇబ్బందికర వాతావరణ పరిస్థితులు ఏర్పడినా కూడా మన దేశంగా ఎటువంటి ఇబ్బందులు పడకూడదు అనేటువంటి ముందస్తు జాగ్రత్తల చర్యలో భాగంగా ఇప్పుడు అన్నీ ఈయన చెప్తున్నారు. లేకపోతే వెనుజులా ఏమైపోయిందమ్మా, శ్రీలంక ఆర్థిక పరిస్థితి ఏమైపోయింది, పక్కన ఉన్న పాకిస్తాన్ పరిస్థితి ఏంటి అంటే ఒక అతన్ని ఒక బీజేపీ నాయకుడిగానో లేదా ఎన్డీఏ నాయకుడిగానో కాకుండా ఒక దేశ ప్రధానిగా ఆయన పిలుపునిచ్చాడు. కాబట్టి ఆ పిలుపులో ఉన్న అర్థం ఏంటి ఏమో, భవిష్యత్తులో ఈ పశ్చిమాసియా వాతావరణం, యుద్ధ వాతావరణం ఇటువంటి పరిస్థితులకు వెళ్తారో తెలియట్లేదు. రేపు వద్దున యుద్ధ పరిస్థితి మరీ శృతిమించింది అనుకోండి, మనం మొత్తానికి హార్మోజ్ జలసంధి నుంచి మొత్తం నౌకలు రావడమే ఆగిపోయినాయి అనుకో, అప్పుడు ఈ పరిస్థితులు ఎంత ఇబ్బందికర వాతావరణం వస్తుంది, రోజుకి మనకి ఎంత కావాలి అంటే ఇవన్నీ కూడా ఆయన ఒక మాట చెప్పాడంటే చాలా జాగ్రత్తగా ప్రధానమంత్రి ప్లేస్లో ఉండి చెప్పాడు అంటే ఆయనకి అవగాహన ఉంటుంది కదా. చుట్టుపక్కల ఉన్నటువంటి అధికారులు అందరూ చెప్తారు ఇది రాబోయే పరిణామాలు, ఇది ఈ విధంగా ఉండాలి అంటే ఆయన కొంచెం సలహాలు చెప్పడమే కాదు, ఆయన ఆచరించాడు. మీకు ఏముంటుందమ్మా, ఆ స్థాయి నాయకులు ఆచరించడం అంత ఈజీ కాదు. ఎందుకంటే అనేక థ్రెట్స్ ఉంటాయి వాళ్ళకి. ఇప్పుడు చంద్రబాబు గారు చూడండి, ఆయన మీద మన అప్పట్లో మావోయిస్టులు నక్సలైట్లు దాడి జరిపారు. చాలా ఇబ్బంది. కొంతమంది నాయకులకి సెక్యూరిటీ తగ్గిస్తే చాలా ఇబ్బంది. అయినా కూడా ప్రజల గురించి ఒక మాట ఇచ్చాం కాబట్టి మనం ఆచరించి చూపించాలి అనే విధానంతో వాళ్ళు వెళ్తున్నారు. దానికి కూడా కొంతమంది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆయన వేసుకున్న సూటు గురించి, ఆయన వేసుకున్నటువంటి బూట్ల గురించి తప్పు కదా. దేశాధినేత ఎలా ఉండాలో అలా ఉండాలి, అంతే తప్ప. ఇప్పుడు మనం ఎలా ఉన్నామో ఇప్పుడు స్టూడియోలో కూర్చొని మాట్లాడుతున్నాం అంటే అంత శుభ్రంగా కూర్చొని మాట్లాడతాడు. నేను ఏదో సింపుల్ జుట్టు వేసుకుని ఏదో పాసినోడితో నేను వచ్చాను అనుకో, నువ్వు క్వశ్చన్ దానికి తగ్గట్టుగా ఉండాలన్నట్టు చెప్పడమే. దాంతోపాటు మధ్యతరగతి కుటుంబీకులు ఎప్పుడైతే కొన్ని జాగ్రత్తలు తీసుకున్నారో, కుటుంబాలకు ఏదైనా ఇబ్బందికర వాతావరణం వస్తే ఒకేసారి పడిపోయిన కాకుండా కొంచెం నిలబడే స్థితికి ఉండాలనేటువంటి ముందస్తు చర్యలు అది ఆయన చెప్పట్లేదమ్మా. సహజంగానే మనందరం పాటించాల్సిన ఇవన్నీ, కొంచెం పొదుపుగా ఇంధనం వాడడం, పొదుపుగా కరెంటు వాడుకోవడం, ఇవన్నీ కూడా మన డైలీ లైఫ్లో ఆచరించాల్సినయే. ఆయిల్ తక్కువగా వాడడం ఆరోగ్యానికి మంచిదేగా, అది ప్రధానమంత్రి గారే చెప్పక్కర్లా, మంచిదేగా ఆయిల్ తక్కువ వాడితే. ప్రతి న్యూట్రిషనిస్ట్ అన్ని చెప్తున్న మాటే కదా, ఎవరో చెప్తే అంటారు తప్ప నరేంద్ర మోదీ గారు చెప్తే మాత్రం తప్ప. ఇవన్నీ ఎలా ఉంటుందంటే ఇవన్నీ ముందస్తు చర్యలకు భాగంగా ఆయన చెప్పడంతో అది తట్టుకోలేక రకరకాలుగా విమర్శలు చేసినా కూడా మనం అందరం ఆచరించాలి. ఎందుకంటే ప్రపంచంలో ఉన్నటువంటి చాలా దేశాల్లో పరిస్థితులు బాగలేదు. మన చుట్టుపక్కల కూడా చూడండి, పాకిస్తాన్ల పరిస్థితి, ఆఫ్ఘనిస్తాన్కి పక్కన శ్రీలంక పరిస్థితి, బంగ్లాదేశ్ పరిస్థితి, బోర్డర్లో మనకున్న దేశాలు అన్ని పరిస్థితులు బాగలేదు. మిగతాది దూరంగా ఉన్నటువంటి అన్ని కంట్రీస్లో చాలా ఇబ్బందికర వాతావరణం ఉంది. కానీ ఇన్ని విభిన్న జాతులు, సంస్కృతులు ఉన్నటువంటి భారతదేశం, ఈ అతిపెద్ద సమాజం మంది, వివిధ భాషలతోటి, ఈ సమాజం మీద ఎటువంటి ప్రభావం చూపించినా చాలా ఇబ్బందికర వాతావరణం వస్తుంది. కాబట్టి ముందస్తుగానే ఇటువంటి చర్యలు తీసుకోవడం మంచిది అనే ఉద్దేశంతో ఆయన చెప్పారు. ఖచ్చితంగా అందరూ ఆచరించాలి. విమర్శలు అంటారా, మీరు ఎంత మంచి చేసినా కూడా విమర్శించేవాళ్ళు విమర్శిస్తూనే ఉంటారో, ఇంకా అలా విజ్ఞతగా వదిలేయాలి మనం. అంతే. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.